బాన్స్వాడ అంటే బంగారం లాంటి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి నాయకులు ఉంటే ఉంటారు, పోతే పోతారు, కానీ బంగారం అసలు మా కార్యకర్తలు ఉన్నందుకు మరి ఈ ఉత్సాహాన్ని, స్ఫూర్తిని మనం ఇలాగే కొనసాగించాలి. ఎందుకంటే బాన్స్వాడ ప్రజలు ఎంత గొప్పవారంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక చరిత్ర ఉండే. ఏంటది? ఎవరైతే స్పీకర్ గా ఉంటారో వాళ్ళు ఓడిపోతారని ఒక చరిత్ర ఉండే. కానీ బాన్స్వాడ ప్రజలు పట్టుబట్టి స్పీకర్ గా ఉన్నా కూడా సరే మేము గెలిపిస్తామని చెప్పి అన్నాడు. బీఆర్ఎస్ పార్టీ నుండి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రను తిరగరాసినటువంటి బాన్స్వాడ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంత చరిత్ర తిరగరాసి వారిని గెలిపించి వారిని ఎమ్మెల్యేని చేస్తే బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, మనం అధికారం కోల్పోయి ఉన్నప్పుడు, ఎప్పుడైతే మన నాయకుడికి చాలా ఎక్కువ మన అవసరం ఉంటుందో కరెక్ట్ గా అదే టైంలో నాయకుడిని వదిలేసి బయటికి వెళ్ళిపోవడం అన్నది తెలంగాణ ప్రజలు, బాన్స్వాడ ప్రజలు మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని క్షమించరు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఏం తప్ప చేసిన వారికి ఇన్ని నిధులు ఏ నియోజకవర్గానికి కూడా వచ్చిండవు. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి ఏ స్థాయిలో అయితే నిధులు ఇవ్వడం జరుగుతుందో అదే స్థాయిలో బాన్స్వాడకు నిధులు ఇచ్చినటువంటి మహా వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ నేను బాన్స్వాడ గడ్డ నుండి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని, పెద్దల్ని, వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు 10,000 కోట్ల రూపాయలను బాన్స్వాడకి ఇవ్వడం జరిగింది. అంటే సంవత్సరానికి దాదాపు 1000 కోట్ల రూపాయలు. మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీకి వైర్రు, నిధులు వస్తాయి, అధికారం ఉందని వైర్రు. మరి సంవత్సరానికి 1000 కోట్ల నిధులు కాంగ్రెస్ పార్టీలో మీరు తీసుకొని రాగలుగుతారా అని నేను మీకు ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నాను. ఏం అడగల కేసీఆర్ గారు? ఏదైతే చిన్న వినతి పత్రం పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చినా దాన్ని ఇమీడియట్ గా శాంక్షన్ చేసి ఇచ్చారు. ఎందుకోసం? బాన్స్వాడ ప్రజల కోసం. మరి ఇవాళ ఆ ప్రజలకు పనికి రాకుండా మీరు పార్టీ మాటలు ఎందుకని మేమందరం కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి రైతులంటే కేసీఆర్ గారికి పంచ ప్రాణాలు. వారి కోసం ఈ నియోజకవర్గంలో సిద్ధాపూర్ రిజర్వాయర్ ను, అట్లనే చందూరు లిఫ్ట్ ఇరిగేషన్ ని, అట్లనే జాకోరా లిఫ్ట్ ఇరిగేషన్, ఇవన్నీ కూడా మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మరి అనేకమైనటువంటి చెక్ డ్యామ్లు కూడా మనం కట్టుకోవడం జరిగింది. ఇవాళ ఆ పనులు ఎట్లా సాగుతున్నాయో మీ అందరికి కూడా తెలుసు. జాకోరా ఏదైతే కొనసాగేటటువంటి పనులు మరి పెండింగ్ లో పెట్టినటువంటి పరిస్థితి, ఆగిపోయినటువంటి పరిస్థితి. సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క దగ్గర కూడా ఊర్లో కావచ్చు, డ్యామ్ లో కావచ్చు, ఒక తట్ట మట్టి కూడా ఎత్తిపోయలేదు. మరి అటువంటి పార్టీకి ఎందుకు పోయినట్టో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు బాన్స్వాడ ప్రజలకు జవాబు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వచ్చే బాన్స్వాడ బంగారు వాడగా మారే. ఇక మరి మీకెందుకు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మీరెందుకు పార్టీ మారిందన్నటువంటి విషయాన్ని ఇక్కడ బాధతో, ఆవేదనతో, ఆక్రోశంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. దీనికి మీరు జవాబు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నేను మీకు పిలుపునిస్తా ఉన్నాను. కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, నాయకులు ఉంటే ఉంటారు, పోతే పోతారు, కేవలం ప్రజలు మాత్రమే నాతో ఉంటారని చెప్తారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీతోని ప్రజలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీతోని కార్యకర్తలు ఉన్నారు. మనందరం మళ్ళా చలిచీమల దండు కదిలినట్టు కదులుదాం. బాన్స్వాడలో మళ్ళా గులాబీ జెండాను ఎగిరేద్దాం. ధైర్యం కోల్పోవద్దు. ఎమ్మెల్యే పోతే పోయింది, ఇబ్బంది లేదు. మీకు నేనున్నా, నేను కూడా ఎమ్మెల్సీనే. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు నేను ఎమ్మెల్సీని. తప్పకుండా ఏ చిన్న కార్యక్రమం ఉన్నా, పెద్ద కార్యక్రమం ఉన్నా నేను కూడా బాన్స్వాడకు వస్తా. మళ్ళా బాన్స్వాడలో గులాబీ జెండా ఎగిరేంత వరకు కూడా విశ్రమించడానికి కూడా తెలియజేస్తా ఉన్నాను.